హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియో వచ్చేసి నేను సింపుల్గా స్టిచ్ చేయించుకున్నవి, అలాగే సింపుల్గా వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇందులో ఏది బాగుందనేది నాకు చెప్పండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్. ఈ డిజైన్ అనేది పేరైతే తెలీదు, కానీ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టారు. చాలా సింపుల్గా శారీ మీదకి వేర్ చేస్తేనైతే బాగుంటుంది లుక్. అండ్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మంచిగా కనిపిస్తుంది వేర్ చేశాక. దీని హ్యాండ్స్కి వచ్చేసి చాలా బాగుంది లుక్. యూట్యూబ్లో చూసుకుంటా స్టిచ్ చేసిందంట. చాలా అంటే చాలా బాగుంది. ఈ హ్యాండ్స్కి వచ్చేసి డిజైను ఏదైనా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు మనం ఇంకేదైనా శారీ మీదకి సూట్ అవుతుందా లేదా అని చూసుకొని స్టిచ్ చేయించుకుంటే బెటర్ కదా. నాకైతే ఈ బ్లౌజ్ ఒక 2 శారీస్ మీదకి సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆ హ్యాండ్ డిజైన్ క్లారిటీగా కనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ బ్లౌజ్ హ్యాండ్కి ఇట్లా డిజైన్ చూడడం. వేర్ చేశాకనైతే చాలా బాగా అనిపించింది ఈ బ్లౌజ్. అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చి ఇంతకు ముందే చూసాను ఈ డిజైన్ నేను, కానీ ఈ హ్యాండ్స్కి వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అన్నమాట. దీని పేరు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అంటారు. చూడగానే నచ్చింది నాకు. సీరియల్లో చూసి ఇట్లా స్టిచ్ చేయించుకున్నా. మంచిగా ఉంది బ్లౌజ్ అయితే. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి లైస్ వేయించుకున్నా. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి లేయర్స్ వేసిందనమాట. ఇట్లా ఫ్రిల్స్ టైప్ లేయర్స్ వేయించుకున్నా. ఈ బ్లౌజ్ అయితే చాలా లుక్ అనిపిస్తుంది ఎవరికైనా ఇట్లా లేయర్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే. నాకైతే మంచిగా అనిపించింది బ్లౌజ్. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ అనమాట. ఇవి రెండు మిక్స్డ్గా ఉంటుంది దీని శారీ. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫ్లవర్స్ పెట్టి డిజైన్ చేసింది. చూడండి, ఇటు సైడ్ వన్ సైడ్ ఏమో ఫ్లవర్, ఇటు సైడ్ ఏమో చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసింది. ఈ బ్లౌజ్కి ఈ ఫ్లవర్స్ మంచి లుక్గా అనిపిస్తుంది కదా. చూడండి, ఫ్లవర్స్ చాలా మంచిగా అనిపించినాయి ఈ బ్లౌజ్కి. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి 3 లేయర్స్ వేసిందనమాట. ఫ్రిల్స్ లాగా 3 లేయర్స్ పెట్టి స్టిచ్ చేసింది. అండ్ బ్యాక్ సైడ్ ఈ థ్రెడ్స్ పెట్టిందనమాట. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడున్న ట్రెండింగ్లో చాలామంది స్టిచ్ చేయించుకున్నారు. ఇట్లా టజల్స్ బ్యాక్ సైడ్ కిందికి వచ్చేటట్టుగా. ఈ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గానే పెట్టింది, కానీ బ్యాక్ సైడ్ అయితే ఈ టజల్స్ మంచిగా పెట్టించింది. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరు పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి లవ్ సింబల్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా ఇట్లా. ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ మంచిగా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏ వీడియో చేస్తే బాగుంటుందో కూడా నాకు చిన్న సజెషన్ కూడా ఇవ్వండి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ, నారాయణ పట్టు శారీ మీదకి బ్లౌజ్ అనమాట. దీనికి హెవీ వర్క్ వేయించితే బాగుండదు కాబట్టి చిన్నగా పఫ్ హ్యాండ్స్ పెట్టి ఇలా చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా. ఇంకొకటి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. టమాటో రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. దీనిపైకి సిల్వర్ వర్క్ వచ్చేలా ఇలా కట్ వర్క్ స్టైల్లో వర్క్ వేయించుకొని స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వర్క్ చేయించి ఇచ్చారు. చూడండి, మంచి క్లాసీ లుక్ అనిపించింది. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వేయించుకున్నా. చిన్న హ్యాండ్స్ పెట్టి ఇట్లా వేయించుకున్నా. బ్యాక్ సైడ్ ఏమో థ్రెడ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా. అలాగే ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్కే అండి. నేను ఇప్పటి వరకు వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాళ్ళ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా వర్క్ చేయించుకోవచ్చు అండి. ఇట్లా మంచి రీజనబుల్ ప్రైజెస్కే చేయించి పంపించారు.
అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్కే అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 3 శారీస్ పైకి కలిసేలా నేను ఈ బ్లౌజ్ని డిజైన్ చేయించుకున్నాను. బ్లౌజ్కి కట్ వర్క్ స్టైల్ వేసి ఇలా హైలైట్ చేశారన్నమాట. అలాగే హ్యాండ్స్కి కూడా బీడ్స్ వేయించుకున్నాను. అలా అయితే మంచి లుక్గా అనిపిస్తుందని ఇట్లా హెవీగా బీడ్స్ వేయించుకున్నాను. మీకు కూడా ఏ బ్లౌజ్ నచ్చిందనేది కామెంట్ బాక్స్లో కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. ఇది లాస్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్కే వేయించుకున్నాను. లోటస్ డిజైన్ వచ్చేలా ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నాకు 2 శారీస్ పైకి మ్యాచింగ్ అవుతుంది, అందుకే ఇట్లా చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి లోటస్, ఈ థ్రెడ్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఇట్లా కలిసేలా చేయించుకున్నాను. ఇలా బ్లౌజ్ డిజైన్స్ చేయించుకొని ఏ శారీ పైన కూడా మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా కానీ ఇంకో ఏదైనా శారీకి మ్యాచ్ అయ్యాలే మాత్రం కంపల్సరీ స్టిచ్ చేయించుకుంటాను. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.